అండి నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి. అద్భుతమైన ప్రాజెక్ట్ మొత్తం 46 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మనకి అండర్ డెవలప్మెంట్లో ఉంది. మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్ని రోడ్స్ కటింగ్స్ ఎవ్రీథింగ్, మనకి ప్లాట్ డివైడేషన్, మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మనకి ప్రతి ఒక్క వర్క్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కానీ సైట్లో ప్రతి ఒక్కటి వర్క్ అనేది చేస్తున్నారు. మనకి 46 ఏకర్స్లో ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ తోటి మనకి ఈ వెంచర్ అనేది డిజైన్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా అద్భుతంగా మనకి ప్రాజెక్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏమైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు అతి తక్కువ ధరలోనే మంచి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ 46 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది, అలాగే ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది అంటున్నాను. అద్భుతమైన ఎమ్యూనిటీస్ అని చెప్తున్నాను కదా. మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దీని యొక్క ఫెసిలిటీస్ ఏంటి, దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, దీంట్లో మీరు ప్లాట్ కొంటే వచ్చే ఉపయోగం ఏంటి, ఇల్లు కట్టుకుంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ మనకి బెంగళూరు నేషనల్ హైవే మీద ఉన్నటువంటి మనకి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్లో మనమైతే ఉన్నాం అనమాట. ఈ ప్రాజెక్ట్ని మొత్తం మనకి జెమ్ గ్రూప్ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే షాద్ నగర్ టౌన్కి ఆనుకొని మనకి బెంగళూరు నేషనల్ హైవేకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనకి ఇండియాకి మనకి మెయిన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మంచి రెసిడెన్షియల్ హౌజెస్కి ఆనుకొని నియర్ బై మనకి ఇది ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసరికి శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్. దాంట్లో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. హౌస్ కన్స్ట్రక్షన్తో సహా మొత్తం డెవలప్మెంట్స్తో సహా ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫేజ్ 2గా డిజైన్ చేస్తున్నారు. ఇది ప్రాజెక్టు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా బాగుంటుంది, ఇల్లు కట్టుకొని ఉండడానికైనా బాగుంటుంది, రెంటల్ ఇన్కమ్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎలాగో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక ఈ ప్రాజెక్టు మనకి మొత్తం 46 ఏకర్స్లో మొత్తం ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ డిజైన్ చేస్తున్నారు. మరి ఈ డిజైన్ చేస్తున్నటువంటి దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఎలాంటి అంటే మనకి ప్రెజెంట్ వచ్చేసరికి దీన్ని 2 బ్లాక్స్ కూడా డివైడ్ చేశారు. మనకు ఇప్పుడు ప్రెజెంట్ మనకి కింద వచ్చేసరికి మనకి విల్లాస్ బ్లాక్స్ అనేది కూడా మనకి సపరేట్ చేస్తున్నారు అనమాట. ఇదేంటంటే వీళ్ళు ఫ్యూచర్లో దీంట్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక దీంట్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇళ్ళకి దగ్గరనే ఉంది కాబట్టి మనం ప్రెసెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ మనకి 46 ఏకర్స్లో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఇక దీంట్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, క్రబ్బింగ్ స్టోన్స్ తోటి మనకు మొత్తం ఫుట్పాత్ డివైడ్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఒక 2 స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. స్కూల్స్ కూడా దీంట్లో మనకి ఈ కమ్యూనిటీ మొత్తానికి స్కూల్స్కి పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ అనేది లీవ్ చేసి మనకి వెంచర్ని అయితే డిజైన్ చేస్తున్నారు. టోటల్గా మనకి దీంట్లో వచ్చేసరికి మినిమం 150 గజాల నుంచి ప్లాట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మీరు అబౌవ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మిగిలిన ఎన్ని గజాలైనా మీరు తీసుకునే అవకాశం అయితే ఇందులో ఉంది. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం మనం కవర్ చేసుకున్నట్లయితే దీంట్లో ఒక టెంపుల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎలా యూజ్ అవుతుందో మీకు అది కూడా చెప్తానండి. దీనికి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి హౌసెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అప్రిషియేషన్ అనేది త్వరగా వస్తుంది. మీకు రెసిడెన్షియల్లో మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అయ్యేకొంది, ఆ ఏరియా డెవలప్ అయ్యేకొంది మనకి ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారమే మనకి ఈ వెంచర్ని అయితే డిజైన్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ ప్రాజెక్ట్కి నియర్ బై చూసుకున్నట్లయితే మెనీ ఐటీ సేజ్ అనేది చాలా పెద్ద ఐటీ సేజ్ అనేది ఉంది. షాద్ నగర్ మహానగరంగా హైదరాబాద్కి తోడుగా మరో మహానగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏదైనా ఉంది అంటే అది షాద్ నగర్ టౌన్ అనే చెప్పుకోవచ్చు. మనకి నియర్ బై చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకి హైవేకి దగ్గర ఉంటుంది. ఇప్పుడు పోలేపల్లి ఐటీ సేజ్ ఏదైతే మొత్తం మనకి లక్షలలో
lakhs లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నటువంటి ఏరియాకి మనం జస్ట్ ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇది ఉంది. అలాగే ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా మనం కేవలం 25 to 30 minutes ఇక్కడ నుంచి మనం అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 30 minutes ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. ఇక అందరూ షాద్ నగర్లో ప్లాట్స్ అని చెప్తున్నారు. షాద్ నగర్లో ప్లాట్స్ అని చెప్పడం కాదండి, షాద్ నగర్ టౌన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి చూస్తే ఈ ప్రాజెక్టే మీకు చెప్తుంది నేను షాద్ నగర్ టౌన్లో షాద్ నగర్లో ప్లాట్స్ తోటి నేను ఈ ప్రాజెక్ట్ అయితే ఉన్నానని. మీకు కస్టమర్ వచ్చి చూస్తే కొనకుండా వెళ్ళే ప్రసక్తే లేదు, అంత అద్భుతంగా మనకి ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు. ఇక మరి ఈ ప్రాజెక్ట్కి చుట్టూ డెవలప్మెంట్స్ చూసుకున్నారు, వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకున్నారు. మనకి దీని యొక్క అప్రూవల్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రెజెంట్ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. బట్ ఇది ఓల్డ్ అప్రూవల్స్ కాబట్టి మనకి డిటిసిపి అప్రూవల్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెరగడంతో ప్రెజెంట్ ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసింది అనమాట. సో దీన్ని మనం హెచ్ఎండిఏ ప్లాట్స్గా కూడా పరిగణించుకోవచ్చు. ఇక దీంట్లో మీరు ఒక 150 గజాల ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే సంథింగ్ మనకు ఒక 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది చెప్తున్నారు. ఈ 25,000 పర్ స్క్వేర్ యార్డ్లో మీరు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఒక 37.5 lakhsలో మనకి ఓపెన్ ప్లాట్ అనేది వస్తుంది. ఇంకొక 20 lakhs అనేది కూడా మీరు బేర్ చేసుకోగలిగితే దీంట్లో మీరు 150 స్క్వేర్ యార్డ్స్ మనకి కేవలం 57 to 60 lakhs బిలోలోనే మీకు ఒక 150 గజాల్లో అందమైన 2 BHK హౌస్ను కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో మీకు విల్లా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి మినిమం 60 లక్షల నుంచి మనకి 2 BHK ప్రొవైడ్ చేసుకోవచ్చు. 75 లక్షల్లోనే మీరు 150 గజాలలో ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ను కూడా మీరు ఈ వెంచర్ నుంచి అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయాలంటే మీరు పైన కనిపిస్తున్నటువంటి కంపెనీ యొక్క పర్సన్ వెంకటరెడ్డి గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రాజెక్టు విజిట్ చేయించడం జరుగుతుంది. నచ్చితే సార్ తోటి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నాకు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.